యా నమస్తే. కొడాలి నాని మీద ఈరోజు వాలంటీర్లు కేసు పెట్టారు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక వికలాంగురాలైన మహిళా వాలంటీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తనను ఒత్తిడి చేసి బెదిరించి తన దగ్గర రాజీనామా చేయించారు అని ఆమె కేసు పెట్టింది. కొడాలి నాని, ఆయన అనుచరులు దుక్కుపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను అండ్ 2 others, మొత్తం 5 మంది మీద ఆమె కేసు పెట్టింది. ఈ కేసును నమోదు చేసుకున్నారు, ఎఫ్ఐఆర్ కూడా చేశారు. ఐపీసీ సెక్షన్ 447, సెక్షన్ 506 కింద ఇది నమోదు చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం గతంలో కూడా వాలంటీర్ల గురించి చెప్పుకున్నాం. ఇటు తెలుగుదేశం, ఇటు వైసీపీ మధ్య వాలంటీర్లు నలిగిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి కూడా తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచ్ అనేది వాలంటీర్ల విషయంలో లేదు. ఒక ట్విస్టెడ్ అప్రోచే ఉంది. ఎందుకంటే వాలంటీర్లు వ్యవస్థ వల్ల ప్రజలకైతే ఖచ్చితంగా మేలు జరిగింది. ఎందుకంటే వాళ్ళకి అనేక సర్వీసులు ఇంటి దగ్గర అందించడం, ముఖ్యంగా పెన్షన్దారులకు, ముసలి వాళ్లకు పెన్షన్ 1వ తేదీ ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. అట్లాగే కరోనా టైంలో మనం చూసాం, అనేక ఇబ్బందులను ఎదుర్కొని కూడా వాలంటీర్లు సర్వీస్ అందజేశారు. 50 ఏళ్ళకి ఒక వాలంటీరు అనే కాన్సెప్ట్ అయితే చాలా ప్రజలకి హెల్ప్ అయింది. ఇదే కాన్సెప్ట్ని కేరళ కానీ లేకపోతే ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయాలని అనుకున్నారు. అట్లాగే ఇండియా వైజ్ కూడా అమలు చేద్దామని మోడీ అనుకున్నట్టు వచ్చింది. ఏదేమైనా వాలంటరీ వ్యవస్థ అనేది, సచివాలయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ప్రజలకైతే ఉపయోగపడింది. దాంట్లో కొన్ని లోపాలు అయితే ఉండొచ్చు. ఏ వ్యవస్థ అయినా కూడా పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు ఉండదు. అయితే అది ప్రజలకు ఉపయోగపడింది. అయితే ఇది జగన్కి ఉపయోగపడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది. అంటే అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది ఒకటి. రెండోది, ఎక్కువ భాగం వాలంటీర్లను అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు రేపు స్ట్రాంగ్గా ఆ 50 ఏళ్ళకి సంబంధించిన అన్ని మొత్తం సమాచారం అంతా కూడా ప్రభుత్వానికి చేరవేస్తారు. సో ప్రతి గ్రామంలో ఎవరు ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు, ప్రభుత్వం పట్ల ఎలా ఉన్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆలోచిస్తాయి. అయితే తెలుగుదేశం బిగినింగ్లో వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఒక యాంటీ అప్రోచ్ని తీసుకుంది. చంద్రబాబు అసలు ఈ వాలంటీర్లు ఏంటి, దేనికి పనికొస్తారు, వీళ్ళు భవన సంచులు మోయడానిక, ఇదేం ఉద్యోగం, 5,000కి ఏమొస్తుంది, ఇలాగా మాట్లాడాడు. దాని తర్వాత మగవాళ్ళు లేనప్పుడు పోయి వీళ్ళు ఆడవాళ్ళు ఉన్నప్పుడు పోయి తలుపులు తడతారా అని కూడా ఆయన ఎద్దేవా చేస్తూ ఎగతాళిగా మాట్లాడారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయి అసలు వాలంటరీ వాళ్ళని మొత్తం మిస్సింగ్ కేసులు, అంటే దాదాపు 32,000 మంది స్త్రీలు మిస్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం వాలంటీర్లే. హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే మహిళల ట్రాఫికింగ్కి వాలంటీర్లే కారణం అనేది ఆయన మాట్లాడాడు. దాని తర్వాత విపరీతంగా వాలంటీరీ వ్యవస్థ నుంచి వ్యతిరేకత వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఊరులో వాలంటీర్లు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా యూటర్న్ తీసుకొని వాలంటీర్లు నేను అనలేదు, కొంతమంది అలా ఉన్నారు, మొత్తం వ్యవస్థని నేను అనలేదు అని అతను మాట్లాడాడు. ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థను మేము వచ్చినా కూడా కంటిన్యూ చేస్తాం, మేము పెట్టేవాళ్ళమే కానీ వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని తీసేసుకునే వాళ్ళం కాదు అని కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు. చంద్రబాబు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి వాలంటరీ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం, అట్లాగే వాళ్ళకి 10,000 ఇస్తాం, డబ్బులు చేస్తాం. అయితే విధి విధానాలు ఏమో అప్పుడు చెప్పలేదు. అంటే ఇదే విధంగా 50 ఏళ్ళకి వాలంటీర్లు ఉంటారా, ఇది ఇప్పుడున్న వాలంటీర్లు అందరూ కంటిన్యూ అవుతారా, ఇవేమో ఆయన చెప్పలేదు. తర్వాత వాలంటీర్లను మన నిమ్మగడ్డ రమేష్ కంప్లైంట్ మేరకు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది వాలంటీర్లను
సస్పెండ్ చేసింది. అంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఉండొద్దు ఎలక్షన్ వరకు తెలుసు. దాంతో వాలంటరీ వ్యవస్థ ఒక రకంగా నిర్వీర్యమైంది. జగన్కి అది మైనస్ కూడా అయిందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఆ 50 ఇళ్లలో ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించుకుందాం అనేది జగన్ ప్లాన్. సో అది కాదన్నప్పుడు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు దానికి రివర్స్గా వాలంటీర్ల దగ్గర ఎట్లాగో వాళ్ళకి జాబ్ లేదు, జీతం రాదు, కాబట్టి వాళ్ళ దగ్గర టెక్నికల్గా వాలంటీర్ ఉండకపోతే అప్పుడు ఎనీ అదర్ సిటిజన్ అవుతారు, కాబట్టి ఆ సిటిజన్ ఓట్లు వేయిస్తారు, కాబట్టి ఆ ప్లాన్లో వాళ్ళు రిజైన్ చేయించారు. దాదాపు 1,00,000 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. సో ఇందులో బెదిరించారా అంటే ఏమని బెదిరించారు? ఇప్పుడు బెదిరిస్తే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీకు జాబ్ ఇవ్వము, వాళ్ళని రిజైన్ చేస్తే అనేది బెదిరించారా, లేకపోతే ఇంకా ఏ రకంగా బెదిరించారా అనేది ఈ విచారణ తేలాలి. ఏదేమైనా బెదిరించి వాలంటీర్ల దగ్గర రిజైన్ చేశారు అనేది అంటున్నారు, దాదాపు 1,00,000 మంది దగ్గర. సో ఇప్పుడు ఏమైందంటే ఇదే వాలంటీర్లకి ఇస్తారా లేదో తెలియదు. మంత్రులేమో తలా ఒక మాట మాట్లాడుతున్నారు, అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఒకటేంటంటే ఆ డిగ్రీ ఉంటేనే వాలంటీర్లకి ఉద్యోగాలు వస్తాయి అనేది ఒకరు. రెండోది 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటారు, ఒక గ్రామానికి ఒక వాలంటీర్ ఉంటారని. అట్లాగే 2013 లోపల పుట్టిన వాళ్ళకి వాలంటరీ పోస్ట్ ఇస్తామని ఇలా రకరకాలుగా అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు 5,000 10,000 చేసి ఇదే విధంగా అయితే ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బడ్జెట్ సరిపోదు కాబట్టి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్కి 5,000 ఇచ్చినప్పుడు 100 ఏళ్ళకి ఒక వాలంటీర్కి 10,000 ఇచ్చినా అదే లెక్క అవుతుంది. సో అది రెండోది ఇదే వాలంటీర్ని కంటిన్యూ చేస్తారనేది గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఇది వాలంటీర్ అంటేనే ఇది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు గవర్నమెంట్. సో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో చూస్తున్నాం. అచ్చెన్నాయుడు ఒక స్టెప్ ముందుకేసి మా కార్యకర్తలకి పిలిపించాడు. అదేంటంటే మీరు ఎల్లో బిల్లా వేసుకొని వెళ్ళండి గవర్నమెంట్ ఆఫీసులకి, మిమ్మల్ని కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ పనులు చేసి పెడతారు. అలాగే ఎవరైనా తీయకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పక్కర్లేదని కూడా ఆయన గుర్తించారు. సో ఈ క్రమంలో కార్యకర్తలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అనేది అర్థమవుతుంది. దానివల్ల వాలంటీర్లు కూడా రేపు కార్యకర్తలను పెట్టుకోరని గ్యారంటీ ఉంది. అది వైసీపీ కూడా గతంలో చేసింది. ఏ పార్టీ కూడా తన కార్యకర్తలను అక్కడ పెట్టుకుంటుంది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ నేను డబ్బులు పెట్టి ప్రజలకు పనికి రావాలి, మనకు కూడా పనికి రావాలన్న ఉద్దేశంతో జగన్ అది పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు కూడా ఆ కాన్సెప్ట్ అర్థమైంది. అటు ఇటు మార్చినా కూడా అదే ఓవరాల్గా ఎసెన్స్లో అదే వ్యవహారాన్ని కంటిన్యూ చేసే అవకాశం. ఇప్పుడు ఈ 1 lakh రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకుల దగ్గరికి పోయి మొరపెట్టుకుంటున్నారు. మళ్ళీ మా పోస్ట్ మాకు ఇవ్వండి, మమ్మల్ని అప్పట్లో బెదిరించడం వల్ల మేము రాజీనామా చేస్తామని చెప్తున్నాం. నిజంగా బెదిరించారా, వీళ్ళు వాలంటరీగా రాజీనామా చేస్తారా కరెక్ట్గా తెలియదు. ఏదేమైనా వాళ్ళు ఇప్పుడు చెప్పేటప్పుడు అలా చెప్తారు కాబట్టి బెదిరిస్తున్నారు అన్నారు. దాంతో తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారు, ఇదే అవకాశం అని చెప్పి మీరు ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద కేసులు పెట్టేసి అప్పుడు రండి, అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. దాంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్ల వాలంటీర్లు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టుకుంటారు. ఈ కేసుల వల్ల ఏమన్నా తెగుతుందా అంటే డౌటే, కానీ బట్ కొంతవరకు అరెస్ట్ చేయొచ్చు. ఒకటి. రెండోది వాలంటీర్లు ని ఎట్లా బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది జనంలోకి తీసుకోవడానికి. సో ఈ రెండు ప్రయోజనాలను ఆశించి తెలుగుదేశం పెద్ద ఎత్తున వాలంటీర్ల ద్వారా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రీసెంట్గా ఇప్పుడు కొడాలి నాని మీద కేసు పెడుతున్నారు. కొడాలి నాని వెంటనే అరెస్ట్ చేసేదానికి పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న మనం చూసాం కొడాలి నాని సీరియస్గా ఒక వీడియో చేసి అందులో చంద్రబాబుని యథావిధిగా చెప్పాడు. ఇంతకు ముందులాగా బూతులు మాట్లాడటం, వాడి వీడు అనుకోవడం ఇవన్నీ మారిన విషయం అయితే అర్థమవుతుంది. దత్తపుత్రుడు ఇలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు. ఇది వైసీపీ నాయకులు అందరిలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. అధికారం పోయేసరికి వాళ్ళకి కొంత జ్ఞానోదయం అయినట్టుగా మనకి అర్థమవుతుంది. రోజా కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లేకపోతే లోకేష్ని నానా మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు అవన్నీ ఇప్పుడు ఆపేశారు. కొద్దిగా విషయం మాట్లాడుతున్నారు, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు సెన్సిటివ్ మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ షార్ప్నెస్ కూడా పోలేదు. చాలా స్ట్రాంగ్గా కొడాలని మాట్లాడాడు. మీరు జగన్ని ఏమి పీకలేరు అన్నట్టుగా ఆ భాష కూడా వాడాడు.
ఏదేమైనా ఇంతకు ముందులాగా బూతులు మాట్లాడటం తప్పితే కదా ఇది మంచి పరిణామం చెప్పచ్చు. అయితే ఇప్పుడు కొడాలని అరెస్ట్ అవుతారా ఈ కేసు కిందంటే ఇది నిజానికి పెద్ద అరెస్ట్ అయినా బెయిల్ వచ్చే అంశం తప్ప ఇది పెద్ద ఏదో అయిపోతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏదో ఒక రకంగా వైసీపీ నాయకుడిని ఇబ్బంది పెట్టాలన్న ధోరణి అయితే తెలుగుదేశం